హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ సంగీతాన్ని. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో సారీకి మనం ఉడతలు లేకుండా ఏ విధంగా హెమ్మింగ్ చేసుకోవాలి, స్టిచ్ వేసుకోవాలి, అలాగే సైడ్ జిగ్జాగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. హెమ్మింగ్ చేసుకోవడం కూడా ముడతలు లేకున్నట్టు మనకి, అలాగే కాళ్ళ పట్టీలు వేసుకున్నా కూడా థ్రెడ్స్ అనేది చిక్కుకుంటుందన్నమాట. కొంతమంది హెమ్మింగ్ చేసింటారు ఆ విధంగా. అలా కాకుండా మనకి నీట్ ఫినిషింగ్తో హెమ్మింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నేను ఈ మిషన్తో అయితే మీకు ఫాల్ మరియు జిగ్జాగ్ చేయడం అయితే చెప్తున్నాను. మీరు నార్మల్ మిషన్తో కూడా నేను చెప్పే టిప్స్ని పాటిస్తూ స్టిచ్ వేయండి. అప్పుడు మీకు కూడా అది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇది స్టిచ్ ఎంత పెద్దగా కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి విడ్త్ ఎంత కావాలో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి టెన్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి జిగ్జాగ్ ఏదైతే కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పీకో ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నార్మల్ ఫుట్ అయితే ఉందన్నమాట. దీన్ని ఇప్పుడు తీసేసి మనం జిగ్జాగ్ ఫుట్ని ఇక్కడ అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి జిగ్జాగ్ ఫుట్ని అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం జిగ్జాగ్ వేసుకోవాలి కదా. సారీకి రాంగ్ సైడ్ రైట్ సైడ్ ఏది చూసుకొని కరెక్ట్గా మనం రాంగ్ సైడ్న మన వైపు పెట్టుకోవాలన్నమాట. ఫోల్డింగ్ వచ్చేసి రాంగ్ సైడ్న పడుతుంది కదా. అలాగే ఇక్కడ ఎడ్జ్ను కొంచెం ఈ విధంగా ఫోల్డింగ్ కొంచెం చేయండి. అప్పుడు మనకి క్రాస్గా రాకున్నట్టు నీట్గా అయితే వస్తుంది. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ముందు రఫ్ కొట్టేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ మనం శారీని పైకి ఈ విధంగా కొంచెం ఎత్తుకోవాలన్నమాట. అలాగే వెనకల వైపు వచ్చేసి ఒక చేతిని ఈ విధంగా పట్టుకొని లాగకూడదండి, జస్ట్ అలా పట్టుకోవాలి. అలాగే ఇక్కడ మనం ఈ విధంగా జిగ్జాగ్ అనేది చేసుకోవాలి. ఎక్కువ క్లాత్ని మనం ఫోల్డ్ చేయకుండా కొద్దిగా క్లాత్ని అయితే ఫోల్డ్ చేసుకుంటే ఈ విధంగా మనకి జిగ్జాగ్ ఫినిషింగ్తో నీట్గా వస్తుంది. శారీని మనం రైట్ సైడ్న మనం సారీ పట్టుకుని ఉంటాం కదా, దాన్ని కొంచెం పైకి ఈ విధంగా ఎత్తి పట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకి జిగ్జాగ్ అనేది రౌండ్గా చుట్టుకుని నీట్గా అయితే వస్తుంది. చూడండి, ఇప్పుడు మొత్తం సారీని అయితే మనం జిగ్జాగ్ వేసేసుకున్నాం కదా. ఇదే విధంగా మనం అటువైపు కూడా బార్డర్ అయితే ఉంటుంది కదా ఎడ్జ్లో, ఇదే విధంగా మనం జిగ్జాగ్ అనేది వేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఒక 2 సార్లు ట్రై చేస్తే నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, మనకి జిగ్జాగ్ అనేది ఎంత రౌండ్గా నీట్గా అయితే వచ్చింది కదా. మీరు నార్మల్ మిషన్తో కూడా సేమ్ ఇదే మెథడ్ ఫాలో అవుతూ సారీని జిగ్జాగ్ వేసుకుంటే నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఫాల్ ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. అందుకోసం మనం కొన్ని ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందండి మిషన్లో. అది ఏంటంటే ఇప్పుడు చూద్దాం. మనం జిగ్జాగ్ ఫుట్ అయితే పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నార్మల్ ఫుట్ అనేది వేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం టెన్షన్ని కొంచెం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టిచ్చింగ్ లెంత్ వచ్చేసి 2.5 పెడుతున్నాను. అలాగే ఇక్కడ విడ్త్ కూడా 2.5 పెడుతున్నాను. టెన్షన్ వచ్చేసి 4 ఇంచెస్ అలాగే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆప్షనల్ మనకి నార్మల్ స్టిచ్ రావడానికి కోసం 2లో పెట్టుకుంటున్నాను. 2లో పెట్టుకుని ఇప్పుడు మనకి నార్మల్ స్టిచ్చింగ్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి బాబిన్లో మనం థ్రెడ్ అనేది వేరేది వేసుకోవాలన్నమాట. అంటే సారీ కింద ఏ కలర్ అయితే వచ్చింటుందో దాని థ్రెడ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు సారీ ఫాల్ని ఒక ఎడ్జ్లో ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటున్నాను. 2 వైపులా ఇదే విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. మీరు ఇలాంటి మిషన్తోనే స్టిచ్ వేయాలి అనేది ఏమి ఉండదండి. నార్మల్ మిషన్తోనే ఈ టిప్ ఫాలో అవుతూ స్టిచ్ వేస్తే మనకి సారీ ఫాల్ అలాగే జిగ్జాగ్ నీట్గా అయితే వస్తుంది. ఇప్పుడు సారీ ఫాల్ వేసుకోవడానికి మనం రాంగ్ సైడ్న మన వైపు పెట్టుకోవాలి. ఈ విధంగా రాంగ్ సైడ్ నుంచి మనం విడ్త్ ఇక్కడ కొంచెం క్లాత్ అనేది వదలాలన్నమాట. ఒక 10 ఇంచులు వదిలితే సరిపోతుంది. 10 ఇంచెస్ క్లాత్ దగ్గరికి ఇక్కడ ఒక మార్క్ అనేది పెట్టండి. ఇప్పుడు మనం మార్క్ ఎక్కడైతే వేసుకున్నామో దాని మీద ఫాల్ని ఈ విధంగా పెట్టుకోవాలి. కరెక్ట్గా 2 సమానంగా ఉండేటట్టు చూసుకొని పెట్టుకోండి. అలాగే ఫాల్ వచ్చేసి మనకి రాంగ్ సైడ్ కనిపించకూడదు. మనకి సారీ వైపు ఫాల్ వచ్చేసి కనిపించకూడదండి. అలా మనం సారీని ఇలా బయటికి పెట్టుకోకుండా లోపలి వైపుకు ఈ విధంగా పెట్టుకుని సమానంగా పెట్టుకుని ఎడ్జ్ను అయితే స్టిచ్ వేసుకుని రావాలి. మనకి సారీ ఫాల్ ముందుగానే స్టిచ్ వేసుంటారు కదా వాళ్ళు, అక్కడ ఒక స్టిచ్ అయితే వాళ్ళు వేసుంటారు కదా, ఆ స్టిచ్ మీద కరెక్ట్గా వేసుకుని వచ్చినా కూడా సరిపోతుందన్నమాట. ఈ విధంగా మనం ఎడ్జ్కి స్టిచ్ వేసుకుని రావాలి.
అలాగే ఇక్కడ సారీని కూడా లాగకూడదు, ఫాల్ని కూడా లాగకూడదండి. మనం ఫాల్ కొనుక్కున్న తర్వాత దాన్ని వాటర్లో తడివేసి తర్వాత దాన్ని నీట్గా ఐరన్ చేసుకొని మనం స్టిచ్ వేయాలన్నమాట. అప్పుడు మనకి సారీ ఫాల్ స్టిచ్ వేసినప్పుడు నీట్గా వస్తుంది. ఇలా మొత్తం ఎడ్జ్ను అయితే మనం స్టిచ్ వేసేసుకుందాం. చూడండి, మీకు రైట్ సైడ్న టర్న్ చేసి చూపిస్తున్నాను అనమాట, మీకు క్లియర్గా అర్థం అవ్వాలని. ఎంత ఎడ్జ్ను అయితే స్టిచ్ అనేది వచ్చింది చూడండి. అలాగే మనకి క్రాస్గా స్టిచ్ లేకున్నట్టు ఇలా స్ట్రైట్గా స్టిచ్ అనేది రావాలన్నమాట. అప్పుడు మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ మనం ఇటువైపు కూడా ఫోల్డ్ అయితే చేసుకున్నాం కదా ఫాల్ని, అలా కరెక్ట్గా పెట్టుకుని ఎడ్జ్ను అయితే స్టిచ్చింగ్ వేసేసుకున్నాను. చూడండి, ఇక్కడ కూడా మనకి ఫినిషింగ్ నీట్గా అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ ఇంకొక స్టిచ్ వేసుకోవాల్సిన పని ఏం లేదండి, మనం అలాగే డైరెక్ట్గా హెమ్మింగ్ చేసుకోవాలి. అది ఎలా అనేది చెప్తాను. నేను ఇక్కడ థ్రెడ్స్ పెట్టుకుంటాం కదా, మనం స్టిచ్చింగ్ వేసుకునే థ్రెడ్స్ పెట్టుకున్న బాక్స్ ఉంది కదా, ఇలాంటి బాక్స్ అయినా కానియచ్చు, లేకపోతే చిన్న టేబుల్ లాంటిది ఏదైనా ఉన్నా కూడా కానియచ్చు. దాని మీద నేను ఇప్పుడు సారీని ఈ విధంగా వేసుకోవాలి. మీకు ఎలా అయితే ఫాల్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందో ఆ విధానంగా మీరు సారీని ఈ విధంగా పెట్టుకొని వేయండి. నాకైతే ఇదే విధంగా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా మీకు చెప్తున్నాను అన్నమాట. నాకు ఈ మెథడ్తో స్టిచ్ వేసుకోవడం వలన ఎక్కడ ముడతలు లేకుండా సారీ ఫాల్ నాకు క్లియర్గా నీట్గా అయితే వచ్చి ఉంటుందండి. అలాగే మనకు ఎక్స్ట్రా ఒక స్టిచ్ వేసుకోవాల్సిన పని లేకుండా నీట్ ఫినిషింగ్తో వచ్చి ఉంటుంది. మీరు కావాలంటే బిగినర్స్ అయితే ఇక్కడ ఎడ్జ్న స్టిచ్ కూడా వేసుకోవచ్చు. నేను మీకు స్టిచ్ వేసుకోకుండా ఏ విధంగా మనం హెమ్మింగ్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నాను. ఇక్కడ సారీ ఫాల్ని కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకొని గుండ్పిన్ అనేది వేసుకోవాలన్నమాట. సారీ ఫాల్ వచ్చేసి క్రాస్గా పెట్టుకోకుండా ఈ విధంగా మనం కరెక్ట్గా పెట్టుకున్నట్లయితే స్టార్టింగ్లో వచ్చేసి మెయిన్ అండి, స్టార్టింగ్లో మనం కరెక్ట్గా పెట్టుకుంటే లాస్ట్ ఎండ్ వరకు మనం స్టిచ్చింగ్ వేసేటప్పుడు కరెక్ట్గా అయితే అక్కడికే వస్తుంది. నేను ఇక్కడ 2-3 గుండ్పిన్లు అయితే వేస్తున్నాను అంతే. ఇక మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటిని తీసేసి మళ్ళీ తర్వాత గుండ్పిన్ వేసుకోవాలి. ఈ విధంగా నేను కరెక్ట్గా సెట్ చేసి ముందు ఒక 3 గుండ్పిన్లు అయితే వేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను సేమ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. సేమ్ కలర్ థ్రెడ్ తీసుకొని ఇక్కడ నేను లాక్ వేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక లేయర్ లాకే వేసుకుంటున్నాను అండి, మనకి ఇది కూడా స్టిఫ్గా ఉంటుంది. మీకు కావాలంటే 2 లేయర్లు తీసుకొని మీరు ఈ విధంగా లాక్ అనేది వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి 2-3 విధాలుగా అయితే సారీ ఫాల్ వేస్తారండి. నేను ఆ స్టెప్ కూడా మీకు చెప్తాను. ఇలా సారీ ఫాల్ వేసినప్పుడు ఎలా వస్తుందో చూడండి. అలాగే నేను చెప్పే నెక్స్ట్ మెథడ్ని చూడండి, మీకు ఏది డిఫరెంట్గా ఉంటుందో చూద్దాం. నార్మల్గా సారీ ఫాల్ అనేది ఈ విధంగా వేస్తారు. ముందు ఇక్కడ ఒక లాక్ అనేది వేసేసుకుంటాము. లాక్ వేసుకున్న తర్వాత మనం ఈ విధంగా అయితే సారీ ఫాల్ని కొంతమంది వేస్తారన్నమాట. మీకు క్లియర్గా కనిపించాలని జూమ్ చేస్తున్నాను. నార్మల్గా సారీ ఫాల్ వచ్చేసి ఇలా పెట్టుకుని మనం ఈ విధంగా వేస్తాం కదా, చూడండి ఈ విధంగా వేస్తుంటాము. ఇలా వేయడం వలన ఏమవుతుంది అంటే మనకి కాళ్ళ పట్టీలకి వచ్చేసి ఈ సారీ థ్రెడ్స్ అనేది చిక్కుకుంటుంది. చూడండి, ఇక్కడ మనకి థ్రెడ్స్ అయితే వదిలి ఉంటాం కదా, ఈ థ్రెడ్స్ వచ్చేసి కాళ్ళ పట్టీలకి అయితే చిక్కుకుంటుంది. అప్పుడు ఫాల్ అనేది ఊడిపోతుంది. నెక్స్ట్ ఇంకొక మిస్టేక్ ఏం చేస్తారంటే ఇక్కడ ఇంకొక స్టెప్ అయితే చూపిస్తాను. ఇలా కూడా చేయడం వలన మనకి కాళ్ళ పట్టీలకు అనేది థ్రెడ్స్ పట్టుకుని తెగిపోతుంది అన్నమాట. అందుకోసం ఈ స్టెప్ కూడా మీరు చేయకండి. చూడండి, ఇలా పైన మనం ఈ విధంగా థ్రెడ్స్ని వదిలేస్తూ లోపలి వైపు మనం హెమ్మింగ్ అనేది చేసుకుంటుంటాము. వీడియోలో గమనిస్తున్నారు కదా, ఈ విధంగా హెమ్మింగ్ చేసుకున్నా కూడా మీకు దగ్గరలో చూపిస్తాను. ఈ విధంగా హెమ్మింగ్ చేసుకున్నా కూడా మనకి పైన చూడండి ఈ థ్రెడ్స్ అనేది ఇలాగే ఉంటాయి. ఇది స్టిల్ మనకు పట్టీలకు చిక్కుకున్నప్పుడు సారీ ఫాల్ మొత్తం ఊడిపోతుంది అన్నమాట. మనం అక్కడక్కడ లాక్ వేసుకొని స్టిచ్ వేసుకున్నా కూడా సారీ ఫాల్ అనేది ఊడిపోతుంది. అందుకోసం ఈ విధంగా వచ్చేసి రాంగ్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పే టిప్ని ఫాలో అయితే కనుక మీకు కాళ్ళ పట్టీలకు సారీ ఫాల్ అనేది చిక్కుకోకుండా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఫోల్డింగ్ అయితే చేసి మనం స్టిచ్ వేసినాం కదా, ఆ ఫోల్డింగ్ లోపలికి మనం నీడల్ని తీసుకొని కింద క్లాత్ని మనం తీసుకొని తర్వాత ఈ విధంగా పైకి తీసుకురావాలన్నమాట. నీడల్ని ఈ విధంగా చేసుకుంటే మనకి కాళ్ళ పట్టీలకి కూడా చిక్కుకోదనమాట. అక్కడ లోపలి వైపు థ్రెడ్ ఉంటుంది కాబట్టి ఎక్కడ చిక్కుకోకున్నట్లు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. మీకు ఒకసారి దగ్గరలో కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం ఫోల్డింగ్ వేసుకున్నాం కదా, ఈ ఫోల్డింగ్ లోపలికి ఈ విధంగా మనం స్టిచ్ వేసుకోవాలి. కొంచెం ఇది లేట్గా అనిపిస్తుందండి, ఒక 2 సార్లు ట్రై చేయండి. మీకు కొద్దిగా స్టిచ్ వేసిన తర్వాత ఇది చాలా ఈజీగా ఫాస్ట్గా అయితే చేసేసుకోవచ్చు. చూడండి, మీకు ఇప్పుడు ఇటువైపు అయితే చూస్తున్నాను. కరెక్ట్గా మనం లోపలి వైపుకు ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, థ్రెడ్ అనేది ఎక్కడ కనిపించకుండా మనకి
రైట్ సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా అయితే పడి ఉంటుందన్నమాట. ఇదే విధంగా మనం మొత్తం సారీని ఫాల్ అనేది స్టిచ్ వేసుకోవాలి. చూడండి రైట్ సైడ్న మనకి సారీ ఫాల్ అనేది ఎంత నీట్గా వచ్చింది కదా. రాంగ్ సైడ్న కూడా మనకి థ్రెడ్స్ కనిపించదు. రైట్ సైడ్ కూడా మనకి చాలా నీట్గా అయితే వచ్చింటుంది. చూస్తున్నారుగా, ఈ వీడియోలో గమనిస్తున్నారు కదా, ఇక్కడ థ్రెడ్స్ అనేది ఎక్కడ కనిపించదు కాబట్టి మనకి కాళ్ళ పట్టీలకి చిక్కుకునే ఛాన్స్ అనేది ఉండదన్నమాట. ఈ మెథడ్తో మీరు ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ఇలానే స్టిచ్ వేస్తారు. ఇదే విధంగా మనం మొత్తం సారీని స్టిచ్ వేసుకోవాలి. మనం స్టిచ్ వేసుకునేటప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత గుండ్పిన్ని తీసేసుకుంటూ మనకు ముందు గుండ్పిన్ని వేసుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు వచ్చేసి నేను మొత్తం సారీని హెమ్మింగ్ అయితే చేసేసుకున్నాను అన్నమాట. మనకి ముడతలు లేకుండా కరెక్ట్గా సరిపోయిందండి. మనం సిల్క్ సారీస్ కొంచెం జారుతుంది అనుకునే సారీస్కి కూడా గుండ్పిన్ వేసి మీరు ఒకసారి స్టిచ్ వేసి చూడండి. ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా అయితే వస్తుందన్నమాట. మీరు కావాలంటే స్టిచ్ వేసుకుని హెమ్మింగ్ చేసుకోవచ్చు. హెమ్మింగ్ చేసే మెథడ్ని కూడా చెప్పినాను, మీకు గుండ్పిన్ వేసుకొని స్టిచ్ వేసుకునే మెథడ్ని కూడా చెప్పినాను. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిల్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.